మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దావోస్ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. రైజింగ్ తెలంగాణ పేరుతో ఆయన క్యాంపెయిన్ చేస్తూ పెట్టుబడులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన టీం చర్చలు జరుపుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, గత 2 రోజులుగా దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందము చాలా బిజీగా గడుపుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరము సదస్సు జరుగుతుంది. అందులో భాగంగా నిన్న బిజీగా గడిపారు. నిన్న ప్రారంభమైంది ఈ సదస్సు. నిన్న ఆయన దాదాపుగా 1:50 నిమిషాల పాటు ట్రైన్లో ప్రయాణించి ఆయన దావోస్కు చేరుకున్నారు. జ్యూరిచ్ నుంచి దావోస్కి. సో నిన్న పలువురు పారిశ్రామికవేత్తలతో సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈరోజు కూడా పలు ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలతో ఆయన సమావేశం కాబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా అమెజాన్ కంపెనీ, అదేవిధంగా యూనిలివర్, అదేవిధంగా స్కైరూట్ ఏరోస్పేస్, సిఫీ టెక్నాలజీస్ వంటి ప్రముఖ దిగ్గజ సంస్థల అధినేతలతో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశాలన్నీ కూడా విడివిడిగా జరగబోతా ఉన్నాయి. ఇక ఆ సమావేశం ముగిసిన తర్వాత సిఐఐ నేతృత్వంలో ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా ఆయన విడివిడిగా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. నిజానికి ఈ సమావేశాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఇండస్ట్రీస్కు సంబంధించినటువంటి తెలంగాణ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు తలపెట్టినటువంటి ఈ 4th సిటీలో ఈ ఐటీ పరిశ్రమల స్థాపన కోసం కావచ్చు, అదేవిధంగా డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి రంగాలలో ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి విషయాలని కులంకషంగా వివరిస్తూ ఆయా రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసము విస్తృతమైనటువంటి సంప్రదింపులను అయితే జరుపుతూ ఉన్నారు. నిజానికి దావోస్ పర్యటన కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటించారు 3 రోజుల పాటు. ఆ పర్యటనను ఎంతో సక్సెస్ఫుల్గా ముగించుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్ పర్యటనలో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలని కూడా చేసుకున్నారు. గతేడాది దావోస్ పర్యటనలో దాదాపుగా 40,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించారు. అదేవిధంగా అంతకు మించినటువంటి పెట్టుబడుల్ని ఆకర్షించడమే ధ్యేయంగా లక్ష్యంగా ఈ పర్యటనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఆయనతో ఉన్నారు. అంతేకాకుండా అధికారుల బృందము రైజింగ్ తెలంగాణ పేరిట రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశాలని నిర్వహిస్తూ ఉంది. సో ఈ రోజు నిర్వహించేటువంటి ఈ సమావేశంలో ఈ దిగ్గజ సంస్థలతో జరిపేటువంటి సదస్సుల్లో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు, కీలకమైనటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది, అవకాశం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆశిస్తూ ఉంది. సో చూడాలి. సో ఈ రోజునైతే మొత్తానికి ఈ సిఐఐ ప్రతినిధుల సమావేశంలో కావచ్చు, అదేవిధంగా ఇటు దిగ్గజ సంస్థలకు సంబంధించినటువంటి అధినేతల సమావేశాన్ని నిర్వహిస్తూ బిజీగా గడపబోతున్నారు. రేపు కూడా మరికొంతమంది పారిశ్రామికవేత్తలతో కీలకమైనటువంటి సమావేశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ బృందం నిర్వహించబోతా ఉంది.